కానీ ఎస్సీ సంక్షేమ పథకాలు తిరిగి ప్రారంభించారు జగన్ ప్రభుత్వం వెంటనే. ఎస్సీ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలి జగన్. ఎస్సీ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయాలి జగన్. పార్టీ వరకు ఎస్ఎస్సీ రద్దు చేయాలి జగన్. ఎస్ఎస్సీ కేసులో పార్టీ వరకు రద్దు చేయాలి జగన్. మంత్రులు ఎమ్మెల్యేలకు జగన్ స్వేచ్ఛనివ్వాలి. హెల్త్ మంత్రులు ఎమ్మెల్యేలకు రాజ్యాంగాలను కల్పించాలి జగన్. ఈరోజు విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహావిష్కరణ జరుగుతుంది. ఇది ఎన్నికల స్టెంట్గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మన జగన్ నమ్మి దళితులంతా ఎగిరిగిరి ఓట్లు వేశారు. కానీ ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీలకి బీసీలు నాకల్లా చెల్లెళ్ళు అంటూ ఎస్సీ ఎస్టీ బీసీలు అంటూ వీళ్ళ సంక్షేమ మొత్తాన్ని కూడా ఆదరేశారు. అమల్లో ఉన్న 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు. అందరికి ఇంగ్లీష్ మీడియం అంటూ దళితులకి ఫెస్టివల్ స్కూల్ రద్దు చేశారు. అంబేద్కర్ ఉన్న విదేశీ విద్యను ప్రపంచంలోనే అత్యున్నత విద్యావంతుడు అంబేద్కర్. ఆయన పేరుతో ఉన్న విదేశీ విద్య చేసి జగన్ అని విదేశీ విద్య అని పేరు పెట్టుకున్నాడు జగన్. అదేవిధంగా ఎస్ఎస్టీ సప్లాన్ చట్టం 2023 అవసరం చట్టం చేస్తే నిధులు విడుదల చేయలేదు. అదేవిధంగా భారతదేశంలో 29 రాష్ట్రాలు లెక్కలేని విధంగా ఎస్ఎస్టీ కేసుల్లో అగ్రకుల ముద్దాయిలకు పార్టీ వాళ్ళు సిఆర్పిసి కింద పోలీస్ స్టేషన్లో బెయిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తున్నారు జగన్. అదేవిధంగా దళిత మంత్రులు ఉప మంత్రులు కూడా స్వేచ్ఛ లేదు జగన్ పాలనలో. అదేవిధంగా రిజర్వేషన్లో కూడా ప్రమోషన్లో రిజర్వేషన్లో కూటుపడిచాడు జగన్. ఇటీవల జనరల్ రిజర్వేషన్లో కూడా వికలాంగులు కూడా సపరేట్గా దాన్ని కూడా రూల్స్ మార్చాడు జగన్. ఈ విధంగా జగన్ పాలనలో మొత్తం కూడా దళిత మంత్రులు ఎమ్మెల్యేలకు స్వేచ్ఛ లేదు. అదేవిధంగా సంక్షేమ పథకాలు మొత్తానికి పాతరేసాడు. ఎస్ఎస్టీ కార్పొరేషన్ మొత్తానికి కూడా రూపాయి కూడా ఇవ్వలేదు. రెడ్డి కమ్మ కాపు కొయితే బ్రాహ్మణ కార్పొరేషన్కి నిధులు కేటాయించాడు. 4.5 ఏళ్లలో అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన అది ఒక స్ఫూర్తివంతమే. కానీ అంబేద్కర్ విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులందరూ ఓట్లు వేస్తారనుకోవటం, ఒక విగ్రహాన్ని చూపించి ఇది ఒక కోట్లాది ప్రజల ఓటు కొల్లగొట్టడం కరెక్ట్ కాదు. ఎస్సీ ప్రజలు సంక్షేమ పథకాల రూపాయి కూడా జగన్ ప్రభుత్వం విడుదల లేదు. దారి మళ్లించే నిధులు మొత్తాన్ని కూడా దళితులను జీవోత్సవాలు చేసేసి 125 అడుగులు విగ్రహం వేశాడు. దళితులు జగన్ పాలనలో 125 అడుగులు భూమిలోకి కూరుకొని పోయారు. కాబట్టి వెంటనే జగన్ ప్రభుత్వం ఎస్ఎస్టీ బీసీలకు ఆపేసిన సంక్షేమ పథకాలు నిధులు విడుదల చేయాలని, ఎస్ఎస్టీ సప్లాన్ నిధులు విడుదల చేయాలని, ఎస్ఎస్టీ కేసుల్లో పార్టీ వన్ సిఆర్పిసిని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు విజయవాడలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని మరి ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తున్నట్టు చెప్పడం జరుగుతూ ఉంది. మేము దాన్ని దళిత ప్రజా సంఘాల వైపు నుంచి ప్రకాశం జిల్లా మరి అంబేద్కరిస్టులుగా మేము ఈరోజు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వ్యవస్థల మొత్తాన్ని నిర్వీర్యం చేసి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు ఎస్సీ కార్పొరేషన్ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేయడంతో పాటు ఈ రోజు దళితులకు సంబంధించినటువంటి సుధార్ డాక్టర్ నుంచి మొదలుకుంటే మొత్తం కూడా ఇసుక మాఫియాలు లేకపోతే ల్యాండ్ మాఫియాలు మొత్తం కూడా దళితుల మీద అత్యాచారాలు చేసి ఎస్సీ ఎస్టీ కేసుల్లోనే దళితుల్ని జైలుకు పంపించినటువంటి దుర్మార్గమైన పాలన కొనసాగిస్తూ ఈ రోజు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే అతను చేసిన పాపాలు పోతాయి అనుకుంటాడేమో. మరి అదేమీ కాదు. ఈ రోజు దళితుల తిరుగుబాటుకి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి గుణపాఠం చెబుతారు. నేను మీ మేనమావనని దళితవాదినని బైబిల్ పట్టుకొని కుటుంబం మొత్తం కూడా పర్యటన చేస్తే మరి అందరూ దళితులు నమ్మి ఓటేశారు. ఈ రోజు దళితులకు సంబంధించిన హక్కుల మొత్తాన్ని కూడా కాలరాసి రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యవస్థల మొత్తాన్ని కూడా ధ్వంసం చేసి ఈ రోజు దళితుల ద్రోహిగా మిగిలిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ చేయడానికి నీకు ఎలాంటి అర్హత లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఖండిస్తా ఉన్నాం.